శత్రువు బలాన్ని, శత్రువు తెలివితేటల్ని, శత్రువు యుక్తుల్ని మీరు గణపరిచినట్లయితే వాడు కదులుతాడు. వాడిని లెక్క చేయదు. ఏడిశాడు వాడి తెలివి, వాడి బొంద. వాడేం చేస్తాడు? నా దేవుడు బలవంతుడు, తొక్కుతాడు నాకు తొక్కు, నన్ను గెలిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను వెలిగిస్తాడు. పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించు. ఎండిపోయిన నీ పొలం కూడా తిరిగి పండగపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ బతుకు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. ఎండిపోయిన నీ పిల్లల జీవితాలు మళ్ళా చిగురించకపోతే అప్పుడు అడుగు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు బలపరుస్తాడు, నా దేవుడు నిలబెడతాడు. పూర్వపు వైభవం కంటే మించిన వైభవంలో నా దేవుడు నిలబెట్టకపోతే అప్పుడు అడుగు అని అనాలి నువ్వు.